బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న సంజయ్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ ఘటనలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేశారు. నిన్న అటు ఎమ్మెల్యే సంజయ్ మీద ఏ విధంగా అయితే కౌశిక్ రెడ్డి దాడికి తెగబడ్డారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి పైన ఒక సభ్యత సంస్కారం లేకుండా ఒక్కసారిగా మీదకొచ్చి చెప్పాలంటే దాడి చేసే విధంగా కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే అటు పాడి కౌశిక్ రెడ్డి పైన 3 వేరు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది పోలీసులు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది నగేష్? పలు సెక్షన్ల కింద డాక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ ప్రసాద్ కుమార్ కి ఉదయం పూటనే ఫిర్యాదు చేశారు. నిన్న కరీంనగర్ సమీక్ష సమావేశంలో మంత్రుల ముందే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పైన సంజయ్ ఫిర్యాదు చేశారు. తన పైన దూసుకొచ్చి కొట్టేంత పనిచేశారు, బండబూతులు తిట్టారని చెప్పి కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో కలెక్టర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా మంది లీడర్లు కూడా అంటే అఫీషియల్ అధికారానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఉన్న క్రమంలోనే తాను మాట్లాడుతున్న సమయంలో మీరెవరన్నా ఆయన కింద తీసుకొచ్చి తను ఏ పార్టీకి చెందావు ఎక్కడని చెప్పి కూడా ఆ సమీక్ష సమావేశంలో తన పైన దాడికి దిగేంత పనిచేసి దూసుకొచ్చాడని చెప్పి కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాద్ కుమార్ అయితే ఆ స్పీకర్ ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వివిధ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా అండ్ వివిధ వెల్ఫేర్ సంబంధించిన ఇష్యూస్ పైన సమీక్ష సమావేశాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఆ జిల్లాలో నిర్వహించిన క్రమంలోనే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు కావచ్చు అందరూ హాజరవుతున్న క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ దూషణలకు దిగి అవమానపరిచాడు, కొట్టేంత పనిచేశాడని చెప్పి కూడా చట్టసభలో ఇలాంటి వ్యవహారాలను ఎవరు కూడా సహించకూడదని చెప్పి సంజయ్ అంటున్నారు. దీనిపైన ప్రస్తుతం అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ కి ఫిర్యాదు ఇచ్చారు. మరి స్పీకర్ నిర్ణయాధికారం మేరకైతే తదుపరి వ్యవహారం ఉంటుందని చెప్పచ్చు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించే తీరుపైన విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐ పైన బూతులు తిట్టు దిగడం, అలాగే గాంధీ పైన కూడా తను వివిధ రకాలుగా దూషణలకు దిగి గాంధీ పైన కూడా పలు రకాలుగా తను వివిధ రకమైన వ్యాఖ్యలు చేశాడు. తదుపరి అసెంబ్లీలో కూడా పేపర్లు చింపేసి నానా హంగామా సృష్టించాడు. ఇప్పటికే చాలా వరకు కేసులు పాడి కౌశిక్ రెడ్డి పైన నమోదవుతూ వస్తున్నాయి. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే కంట్రోల్లో ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ తో పాటు అధ్యక్షుడు ఉన్న కేసీఆర్ నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి అంటే అతను ప్రవర్తించే తీరుపైన వాళ్ళు ఖండించకపోవడం కూడా ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రసాద్ కుమార్ కోర్టులో బంతి అయితే పడింది. మరి ప్రసాద్ కుమార్ సంబంధించిన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుని చట్టసభల్లో వ్యవహరించే తీరు ఎమ్మెల్యేలు ఎలా ఉండాలన్న దానిపైన మరి తను కూడా న్యాయ సలహాలు తీసుకుంటా అంటున్నాడు. మరి తదుపరి నిర్ణయాధికారం అయితే ప్రసాద్ కుమార్ మరి అసెంబ్లీలో వెల్లడిస్తారా, బయట నుంచి చెప్తారనేది కూడా చూడాలి.